విసిరి కొడుతూ బాగా ఒత్తాలి. మనం ఎంత బలంగా వచ్చి చేసుకోగలిగితే లోపల ఉన్నటువంటి ఆకారం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఆ మట్టి కరెక్ట్ గా లెవెల్ కి కాదండి, కరెక్ట్ గా లెవెల్ కి కాకుండా సుమారు ఒక రంగులో పైకి పేర్చుకోవాలండి. ఈ విధంగా ఒక చెక్క కూడా సన్ గ్లాస్ తో ఉండకూడదు, నునుపుగా ఉండకూడదండి, కరెక్ట్గా ఉండాలి చెక్క చేసుకునేది. దానికి ఆ విధంగా మట్టి రాయాలి. ఆ విధంగా తిను పైకి చూపించు. ఆ విధంగా మట్టి రాసుకోవాలి. అట్లానే పట్టుకో. ఫోటో ఇప్పుడు మీకు ఇచ్చేటువంటిది లైఫ్ లాంగ్ ఉపయోగపడేంత క్వాలిటీతో తయారు చేసిందండి. ఇది మామూలుగా సహజంగా బరువు తక్కువ ఉండేటువంటివి ఆ సంవత్సరానికి పనికొస్తాయి, బరువు తక్కువ ఉండేటువంటి ఆ సంవత్సరానికి పనికొస్తాయి. ఇవి మాత్రం లైఫ్ లాంగ్ పనికొస్తాయి. ఎక్కువ బొమ్మలు తయారు చేయాలంటే ఈ పద్ధతి సరళంగా ఉంటుంది. ఇంకా అయిపోలేదండి. ఆ విధంగా కట్ చేసుకుని ఆరబెట్టుకుని లేదా అప్పటికప్పుడు పూజించుకునేటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఆయన చేసుకోవచ్చు. పిల్లలందరికీ కూడా చేయించడానికి అనువుగా ఉండేటువంటి మోడల్ అది. ఇంకేమన్నా